కాళ్ళరిగిపోవా? అది చూసి జడ్జిల కళ్ళరిగిపోవా? ఎందుకయ్యా నా ఎనర్జీని వేస్ట్ చేస్తారు? జడ్జిలకు నమస్కారం. ఒక్క చేతితో ఇంకో చేతి పెడితే ఎనర్జీ వేస్ట్ అవుతుందండి. ఎంతకీ నా పేరేంటో చెప్పలేదు కదా. పేరు భుజం. ఎడం భుజమా కుడి భుజమా? భుజం అంటే భుజం కాదండి, భుజంగానే అని పూర్తిగా పిలిస్తే నాది కరిగిపోద్దని భుజం అని ఎట్టుకున్నా. నీకు లాజిక్ అర్థం కావట్లేదు. నీ పేరు అలివేల వంగతాయాలు అని పూర్తిగా పిలిస్తే స్వరపేట కరిగిపోదు. అందుకే అమ్మత్త అని పిలుస్తున్నాను. స్వరపేటకేమో గాని చూసే వాళ్ళందరూ అమ్మత్త అని పిలుస్తుంటే నేను నిన్న ఆయన మన అనుకుని పిలుస్తున్నాను. సరే గాని నాకు న్యూస్ పేపర్ వచ్చిందా? వచ్చింది. ప్రపంచంలో ఎవ్వడైనా నిన్నటి పేపర్ ఇవాళ ఎంచుకొని చదువుతాడా? కర్మ కాకపోతే అమ్మతా నీకు లాజిక్ అర్థం కావట్లేదు. నిన్నటి బాబా నిన్న కొంటే 5 రూపాయలు, అది ఈరోజైతే 10 రూపాయలు. ఒక్కరోజు న్యూస్ రేట్లు తెలుసుకున్నంత మాత్రాన ప్రపంచం ఏమీ స్పందించిపోతే మహాప్రభు మీకు దన్నం. మీ పేపర్ మీకు తెచ్చిస్తాను, తీసుకోండి. ఏంటి ఇక్కడ ఎంత దూరం ఉంది? ఇప్పుడే సర్ఫ్ నీళ్ళతో ఇల్లు మొత్తం కడిగాను. మన ముక్కలు నిలిచే కాడచ్చుగా. ఒక్క నిమిషం నెట్టుకో చెప్తే ప్రపంచం ఏమి స్తంభించదు అనుకున్నారండి. ఏమండి మీకు ఎక్కడైనా స్తంభించిందా? మొదలనే సెటైట్లంటే ఆడల బండిలు ఎదిరిపోద్ది. వీళ్ళ షుగర్లెస్ కాఫీ పట్టుకురా. షుగర్లెస్ కాఫీ ఎవరికండి? నీకు షుగర్ లేదుగా, పక్కింటోడుకుంది కదే. అంటే పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు. పోతావు కదా, నాశనం అయిపోతావు. మీ అన్న రేపు నాకు అర్థమైంది. థ్యాంక్స్. రోజు వచ్చి మీ పిచ్చినట్టారు కష్ట చేస్తుంది. నేను కావాలంటే మీరు తెచ్చుకోండి. తెచ్చుకుంటాను. ఓకే అమ్మా, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వస్తున్నా నాన్న. కాలింగ్ బెల్ కొట్టొచ్చుగా. నాన్న ఆయనకి 2 కాళ్ళు ఉన్నాయి, బండికి 2 చక్రాలు ఉన్నాయి. మధ్యలో పెట్రోల్ ఎందుకుదండి కానీ బండిని తోసుకుంటూ వచ్చేమన్నా నాన్న. అమ్మతా మీరు అమ్ముకోండి. ఏమంటివి వంట వండుతానంటావా? ఎంత మాట అన్నాడు. ఇప్పుడు ఈ డైలాగ్ అంతా చెప్తే నా స్వరపేట జరిగిపోతుంది కానీ వెళ్ళి భవిష్యత్తు వాడు పట్టుకురా. ఏంటన్నా ఇది? చెప్తా తల్లి. ఏ గుడిలో ఏ వారం ఏ ప్రసాదం కడతారు? రాజకీయ నాయకులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అన్నదానాలు చేస్తారు? చుట్టు మిషన్లు కళ్ళజోళ్ళు ఎక్కడ పంచి పెడతారు? 365 రోజులు పర్ఫెక్ట్ షెడ్యూల్ రాసిన బుక్
ఈ భవిష్యవాణి వాష్ బేసిన్లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. నీ ఎన్న వేసిన కథ వేస్ట్ చేసుకో. నాన్న వెళ్ళేటప్పుడు నాకు ఈ బుక్ జెరాక్స్ తెప్పించి నాన్న డబ్బులు దండగా మళ్ళీ రాస్తానులే. అప్పుడప్పుడు కొంచెం ఖర్చు పెట్టాలమ్మా, లేకపోతే ఈ పావుడు జనం మనల్ని పిచ్చనాడు అని అంటారమ్మా. సరే మీరు లోపలికి వెళ్ళండి. మీ తండ్రి కూర్చొని పిచ్చాడతాను. ఇలా అల్లుడికి గుళ్ళో నుంచి తెచ్చి పెట్టినా తెలిస్తే తూ అని ఊస్తాడే. అమ్మా అంతా మీకు ఒత్తుదయత్త. పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటా అంటే వద్దు నేను కుట్టిపిస్తా అని టైలర్ దగ్గర మిగిలిపోయిన ముక్కలతో ఈ ముష్టోత్రాన్ని కుట్టించిందంట. పెళ్ళామా, మీ అమ్మకు ఒక్కసారైనా డెలివరీకే నా జీవితం నీడి భాగమైంది. ఇంకేం డెలివరీ చేస్తాను తల్లి. అర్జెంట్ గా అన్నం పెట్టా. 10 నిమిషాలు బాబు. మీ మామయ్య చేయడానికి వెళ్ళాడు, వచ్చేసాడు. ఇంటికి వచ్చిన అల్లుడికి వండి పెట్టకుండా బయట నుండి తెచ్చి పెట్టడం ఏంటండి? అంటే అది అది నా పండు రాగలడు. పెళ్ళై 25 ఏళ్ళైంది, ఇంకా వంట రాకపోవడం ఏంటండి? అంటే ఇది వరకు వచ్చేది. మొన్న మెడకి దెబ్బ తగిలి వంటొచ్చిన విషయం మర్చిపోయింది. మెడకి దెబ్బ తగిలితే మర్చిపోవడం ఏంటండి? నేను చిన్నప్పుడు స్కిప్పింగ్ చేస్తుంటే మెమరీ అంతా జారి మెల్లో కొట్టిందలుడు. మెమరీ జారి మెల్లోకి వచ్చిందా? వావు, ఏం చేస్తున్నారా ఇలా? ఏమంటారు అట్లా అల్లుడు? ఎక్కువగా వేసుకోగలడు, వాళ్ళు అడిగిపోతాయి. చెప్పండి మావా, కోడి పలావ్ తెచ్చారా, లేక బోటి తెచ్చారా, లేదంటే ఫిష్ బిర్యానీ తెచ్చారా? అదేమి కాదు, దద్దోజనం తెచ్చా. ఇంటికి వచ్చిన అల్లుడికి దద్దోజనం పెట్టడం ఏంటండి? గోవిందుడు గుడి కలిస్తే దద్దోజనం దమ్ బిర్యానీ ఇస్తారా? గోవిందుడు గుడి నుండి చేయడం ఏంటండి? గోవిందుడు గుడి కాదా, గీతా గోవింద. ఈ తెలుగులో గీతా గోవింద వస్తుంది, అది చూస్తూ తింటా ఉంటున్నాను మా నాన్న. తీసుకోండి. అయ్యో థ్యాంక్స్. ఇక కాసేపు టీవీ చూసి పడుకున్నానంటే నేను చూస్తాను జస్ట్ టీవీనే కదే. ఎందుకే ముగ్గురు అలా అరిచారు? అంటే అది మా ఇంట్లో టీవీ పెట్టి 20 ఏళ్ళైంది అల్లుడు. టీవీ ఆన్ చేసి 20 ఏళ్ళైందా? అంటే చెడిపోయిందా? కాదు, సరిపోయింది. సరిపోయారా? ఎవరు? మా బామ్మ. టీవీ చూస్తే టీవీ వస్తుందని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన వినకుండా టీవీ చూసింది. చెప్పింది టీవీ చూస్తే టీవీ రావడం ఏంటండి? మీకిప్పుడు టీవీ వస్తే నేను ఎలా బ్రతకగలనండి? మీరు లేని జీవితం ఫలం లేని సీతాఫలం లాంటిదండి. వస్తే నువ్వు అంత ఓవరాక్షన్ చేయగే, జడ్జికి ఫేవర్ వస్తుంది. సర్లే గాని కాస్త ఫ్యాన్ అన్నీ పడుకుంటా.